హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో పన్నీర్ బటర్ మసాలా కర్రీని చాలా సింపుల్గా రుచిగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి చూపిస్తున్నానండి. చాలా సింపుల్గా ఉంటుంది. అలాగే మనకి క్విక్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి. చపాతీ, పుల్కా, నాన్స్లోకి చాలా అద్భుతంగా ఉంటుందండి. మరి ఈ పన్నీర్ బటర్ మసాలా కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేయండి. వీడియో చూసే ముందు వీడియోకి ఒక లైక్ చేయండి. నేను ఇక్కడ 250 గ్రామ్స్ పన్నీర్ని తీసుకుంటున్నానండి. పన్నీర్ మనకి ఫ్రెష్ పన్నీర్ అయితే కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు పన్నీర్ని ఇలా మధ్యలోకి కట్ చేసుకొని చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలి. మరీ చిన్న కాకుండా మీడియం సైజులోకి కట్ చేసుకోవాలి. అప్పుడే మనకి బాగుంటుందండి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే మనం ఒక బౌల్ తీసుకొని బౌల్లోకి మనం కట్ చేసుకున్న పన్నీర్ ముక్కల్ని వేసేసుకోవాలి. పన్నీర్ ముక్కలు వేసుకున్న తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ కారము, అలాగే కొంచెం జీలకర్ర పౌడరు, రుచికి సరిపడా సాల్ట్, అలాగే 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పౌడరు, కొంచెం ఆయిల్ని వేసుకొని ముక్కలకు పట్టించేంత వరకు ఇలా బాగా కలుపుకోవాలండి. ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ బటర్ని తీసుకుంటున్నాను. బటర్ కొంచెం మెల్ట్ అయిపోయిన తర్వాత మనం పక్కన పెట్టేసుకున్న పన్నీర్ ముక్కల్ని వేసేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. మరి ఎక్కువగా ఫ్రై చేయకూడదు. కొంచెం గోల్డెన్ కలర్లోకి వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. కొంచెం కసూరి మేతిని వేసేసుకొని ఫ్రై చేసుకోవాలండి. మరి ఎక్కువగా ఫ్రై చేయడం వలన మనకి పన్నీర్ ముక్కలు హార్డ్ అయిపోతాయండి. సాఫ్ట్గా ఉండాలంటే కొంచెం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా కొంచెం కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత వేరొక ప్లేట్లోకి తీసేసుకోవాలి. స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. అలాగే కొంచెం జీలకర్ర, కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. అలాగే 4-5 కాజు పలుకులు వేసుకోవాలండి. 4-5 వెల్లుల్లి రిబ్బలు, ఒక 3 టమాటాలు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 4-5 పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలండి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మనం టొమాటో ముక్కల్ని చక్కగా మగ్గించుకోవాలండి. ఇలా సాల్ట్ వేయడం వలన మనకి త్వరగా మగ్గిపోతాయండి. చూడండి, మూత తీసి చూస్తున్నాను. మనకు టొమాటో ముక్కలు చక్కగా మగ్గిపోయాయండి. మనకి టొమాటో, ఉల్లిపాయ ముక్కలు చక్కగా మగ్గిపోతేనే పచ్చివాసన లేకుండా బాగుంటుంది. అలాగే మనం స్టవ్ ఆఫ్ చేసుకొని టొమాటో ముక్కల్ని చల్లార్చుకొని మిక్సీ జార్లోకి వేసేసుకొని మెత్తని ప్లేస్ లాగా బ్లెండ్ చేసుకోవాలండి. వీలైనంత సాఫ్ట్గా బ్లెండ్ చేసుకోవాలి. అప్పుడే మనకు పన్నీర్ తినేటప్పుడు చాలా రుచిగా ఉంటుందండి. ఇప్పుడు ఈ మసాలాని పక్కన పెట్టేసుకోవాలి. స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఓల్ గరం మసాలా వేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న మసాలాని వేసేసుకోవాలి. వేసేసుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు ఒక 2 నిమిషాల పాటు మనం మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. పన్నీర్ కర్రీలో బటర్ వేయడం వలన పన్నీర్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా కొంచెం కలుపుకున్న తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పౌడరు, 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి. అలాగే కొంచెం గరం మసాలా వేసేసుకొని బాగా కలుపుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. మనకు ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు బాగా కలుపుతూ ఉండాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం మూత పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు ఆయిల్ పైకి తేలేంత వరకు కుక్ చేసుకోవాలండి. చూడండి, 2 మినిట్స్ తర్వాత మనకి ఆయిల్ అంతా చక్కగా ఎలా పైకి తేలిందో కదా చూడండి. మనం బటర్ని వేసాం కాబట్టి ఇలాగే మనకి ఆయిల్గా అనిపిస్తుంది. అలాగే కొంచెం వాటర్ని యాడ్ చేసేసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని దగ్గరకు వచ్చేంత వరకు మనం వాటర్ని కొంచెం మసల పెట్టుకోవాలండి. చూడండి, మనకి వాటర్ కూడా మసలం స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి. మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం దగ్గరకు వచ్చేంత వరకు కలుపుతూనే ఉండాలండి. మరి ఎక్కువగా కలపకూడదండి. పన్నీర్ ముక్కలు విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. మూత పెట్టుకొని కర్రీ దగ్గరకు వచ్చేంత వరకు చక్కగా కుక్ చేసుకోవాలి. ఇలా కొంచెం కుక్ అయిన తర్వాత కొంచెం కసూరి మేతిని ఇలా నలుపుకొని వేసుకోవాలి. కసూరి మేతి యాడ్ చేయడం వలన పన్నీర్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా ఒకసారి బాగా కలుపుకోవాలి. అంతా కలిపేసుకున్న తర్వాత చూడండి, మనకి పన్నీర్ ముక్కలు ఎంత సాఫ్ట్గా ఎంత బాగా అయ్యాయో కదా. అంతేనండి, ఫైనల్గా ఒక బటర్ క్యూబ్ని వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి. ఇలా అంతా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు అలాగే వదిలేసేయండి. చూడండి, మనకి కర్రీ చాలా చక్కగా కుదిరింది. అలాగే సన్నగా కట్ చేసుకున్న కొంచెం కొత్తిమీరని యాడ్ చేసేసుకొని ఫైనల్గా మరొకసారి బాగా కలుపుకోవాలండి. చాలా సింపుల్గా ఉంటుంది. అలాగే చాలా త్వరగా అయిపోతుందండి.
పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ ప్లేట్‌లోకి సర్వ్ చేసుకోవాలి. వేడి వేడిగా తిన్నా మనకి రైస్, చపాతీ, బిర్యానీ, పుల్కా, రోటీ, నాన్స్ దేంట్లోకి తిన్నా చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి రెసిపీని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కూడా కామెంట్ చేయండి. నా ఛానల్‌ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే ఒక లైక్ చేయండి. అలాగే వీడియోని మీ ఫ్రెండ్స్, రిలేటివ్‌కి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.